హాయ్ అండి. వెల్కమ్ టు సిరి చెఫ్. ఈరోజు శ్రీరామనవమి స్పెషల్గా మనము ఒక హెల్దీ లడ్డూనైతే ప్రిపేర్ చేసుకుందామండి. అలాగే మన ఛానల్లో నేను శ్రీరామనవమి ప్రసాదాలు ఆల్రెడీ వీడియో చేసి పోస్ట్ చేశానండి. లింక్ని డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ లడ్డూని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 4 టేబుల్ స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. నెయ్యి హీట్ అయిన తర్వాత అందులోకి 1 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలండి. ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు, అలానే మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టకూడదండి. మనము లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి ఈ లడ్డూలు కూడా అంత టేస్టీగా వస్తాయి. కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టుకుని బాగా మంచి స్మెల్ వచ్చి ఇలా కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది. ఇలా చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే మనము గోధుమ పిండి తీసుకుంటామో అదే కప్పుతో 1 అరకప్పు బెల్లాన్ని కూడా ఇలా సన్నగా తురుముకొని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మనము కొంచెం మ్యాష్ చేసినట్టుగా అంటే కనుక మనకి బెల్లం అనేది ఆ హీట్కే కరిగిపోతుందండి. ఇలా మొత్తం అంతా ఒకసారి కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 అర స్పూన్ వచ్చేసి ఇలాచీ పొడిని కూడా యాడ్ చేసుకుని 4 వైపులా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని ఏదైనా ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ ఈ పిండిని తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. నెయ్యి హీట్ అయిన తర్వాత అందులోకి కొన్ని జీడిపప్పులు, కొన్ని బాదం పప్పులను యాడ్ చేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి 1 అర టేబుల్ స్పూన్ వచ్చేసి ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి నువ్వులను యాడ్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే నువ్వులు అనేవి త్వరగా వేగిపోతాయి కదా. ఇప్పుడు వీటన్నింటినీ మనము పిండిలోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకుని ఒకసారి ఇలా గరిటెతో మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా, వెంటనే మనము చెయ్యి పెట్టకూడదు. ఇలా కొంచెం చల్లారిన తర్వాత మీరు తాకగలిగినంత వేడున్నప్పుడు, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము ఇలా చేతితో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకుని మనము లడ్డూలు అనేవి చుట్టుకోవాలండి. అలానే పూర్తిగా చల్లారనివ్వకూడదు. పూర్తిగా చల్లారితే కనుక లడ్డూలు అనేవి రావు, పొడి పొడిగా అయిపోతుంది. కాబట్టి మీకు నచ్చిన సైజులో మీరు లడ్డూలను ప్రిపేర్ చేసుకోండి. నేనైతే ఇలా కొంచెం మీడియం సైజులో లడ్డూనైతే చుట్టేసుకుంటున్నానండి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా మనకి కర్ణాటక స్టైల్లో గోధుమ పిండి లడ్డు అనేది రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా హెల్దీ కూడా. తప్పకుండా మీరందరూ శ్రీరామనవమి రోజు ఈ హెల్దీ లడ్డూలను తయారు చేసి దేవుడికి సమర్పించండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.